వాటిలో కూడా ఇటువంటి సంఘటన చోటుకోవడం అక్కడ ఉన్నటువంటి భయాందోళనకు గురవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం మనోజ్. సో కమింగ్ బ్యాక్ టు నిజామాబాద్ సంబంధించి కామారెడ్డి అండ్ నిజామాబాద్ కార్పొరేషన్ లో కూడా పెద్ద ఎత్తున రసభా చోటు చేసుకుంది. కానిస్టేబుల్ డైరెక్ట్ గా కాంగ్రెస్ కి ఓటు వేయమని చెప్పాడని ప్రతిపక్షాల ఆందోళన వ్యక్తం చేస్తున్నా. మరోవైపుగా నిజామాబాద్ కార్పొరేషన్ సంబంధించి 20-21 డివిజన్ల దగ్గర ఆందోళనకరమైన వాతావరణం నెలకొని పెద్ద ఎత్తున కర్రలతో దాడి చేసుకున్నారు. సో పోలీసులు లాఠీ చార్జ్ చేసి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. నిజామాబాద్ నుంచి ప్రతినిధి గంగారెడ్డి కూడా సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ఎస్ గంగారెడ్డి, నిజామాబాద్ లో హ్యాపెనింగ్స్ ఏంటి? నిజామాబాద్ లో పోలింగ్ సరళి ఎలా జరుగుతోంది? సో ఈ చెదురుముదురు ఘటనలతో పోలీసులు ఏం చెప్తున్నారు? ముఖ్యంగా పోలీసులు లాఠీ చార్జ్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? మనోజ్, నిజామాబాద్ జిల్లాలో ఉదయం అయితే పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. కానీ కొద్దిసేపటి తర్వాత ఇరు వర్గాలు, కాంగ్రెస్ బీజేపీ నేతలు, బీఆర్ఎస్ నేతలు ఇరు వర్గాలు ఒకరికొకరు నినాదాలు చేసుకోవడంతో ఆ ప్రాంతంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని కోటగల్లి సమీపంలో గల ఆ ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఇరు వర్గాలు కట్టెలుతో కొట్లాటకు దిగిన నేపథ్యంలో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని ఇరు వర్గాలను సముదాయించారు. ఇరు వర్గాలను ఎదురగొట్టిన పరిస్థితి నెలకొంది. వారిపైన కూడా కేసులు నమోదు చేశారు. మొత్తంగా ఏదైతే ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పకడ్బందీగా పోలీసు బందోబస్తును ఏర్పరిచారు. అయినప్పటికీ కూడా అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు జరగడంతో పోలీసులకు కొంచెం నిరుత్సాహం కలిగింది. అయినప్పటికీ ఆ పోలింగ్ ప్రాంతాలకు ఎవరిని రానివ్వకుండా పోలీసులు అయితే గట్టి చర్యలు చేపట్టారు. నగరంలోని ఏదైతే నిజామాబాద్ కార్పొరేషన్ డివిజన్ 21-25 ప్రాంతాల్లో కొంచెం చెదురుమదురు ఘటనల మీద నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మరోవైపు నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీ పరిధిలోని రకాస్పేటలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో అక్కడ కూడా మరోవైపు బోధన్లో ఎంఐఎం బీజేపీ మధ్య కూడా కొంత బీఆర్ఎస్ మధ్య కూడా కొంత ఘర్షణ వాతావరణం నెలకొన్న పరిస్థితి నెలకొంది. ఎంఐఎం బీఆర్ఎస్ మధ్య ఇద్దరు నినాదాలు చేస్తున్నారు. రకాస్పేటలో ఆ ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు ఆ ఘటన స్థలానికి వెళ్ళుకొని వారిపైన చెదురుమనుగా ఆ ఘటనలకు సంబంధించి వారిని చెల్లా చెదురు చేసిన పరిస్థితి నెలకొంది. దొంగ ఓట్లకు సంబంధించి ఇరు వర్గాల వారు వాగ్వివాదానికి చేస్తున్నారు. దొంగ ఓట్లు వేస్తున్నారు అని చెప్పి అటు ఎంఐఎం ఇటు బీఆర్ఎస్ మధ్య వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో వీరందరినీ కూడా చెదురుమదురు ఘటనలకు ఏదైతే గుమిగూడిన ప్రజలందరూ కూడా పోలీసులు చెదరగొట్టిన పరిస్థితి నెలకొంది. మరోవైపు కామారెడ్డి జిల్లాలో చూసుకుంటే కామారెడ్డి జిల్లాలో బాన్స్వాడ మున్సిపాలిటీలో ఓ కానిస్టేబుల్ ఏకంగా పోలింగ్ బూత్ లకు వెళ్లి కాంగ్రెస్ కు ఓటేయండి అని చెప్పడంతో బీజేపీ వారు బీఆర్ఎస్ వారు ఆందోళనకు దిగారు. దానికి అంతకు సంబంధించి ఆ కానిస్టేబుల్ ను పోలింగ్ బూత్ నుంచి బయటకు పంపించాలంటూ నిరసన వ్యక్తం చేశారు. వారిని అందరూ కూడా స్థానికంగా ఉండే పోలీసులు అక్కడి నుండి వారిని చెల్లా చెదురు చేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ఏదైతే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే చందంగా తయారైంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన పిఏలు మరికొంతమంది అక్కడ వ్యక్తులు ఆ స్థానికేతరులు లోపలికి వెళ్తున్న నేపథ్యంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే జాజల సురేంద్ర ఆ ప్రాంతం నుంచి వెళ్లి పూర్తి స్థాయిలో ఆ ఘటనకు వెళ్లిన పరిస్థితుల్లో మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను, ఓటర్లను, స్థానికేతరులు అంటూ ఆ పోలింగ్ బూత్ లో నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు బయటకి వెళ్ళగొడుతున్నారని చెప్పి ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ రోడ్డుపై బైఠాయించారు. పోలింగ్ బూత్ వద్ద ధర్నా నిర్వహించిన పరిస్థితి. మొత్తానికి అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మీనగా పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజచంద్రలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి నెలకొంది. ఆ ప్రాంతంలో ఎవరైతే అల్లర్లకు పాల్పడ్డారో వారిపైన పోలీసులు ఎన్నికల నియమ నిబంధనలకు లోబడి వారిపైన కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిలు కూడా ఎన్నికల నియమ నిబంధనలకు ఎవరైనా లోబడి అల్లర్లకు పాల్పడితే వారిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరించిన పరిస్థితులు నెలకొని నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్ లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వీక్లీ బజార్ లోని సన్ఫ్లవర్ స్కూల్లో ఓటు హక్కు వినియోగిస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అజీన్ వినాయక్ నగర్ లోని వినాయకుల బావి వద్ద ఉన్న పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగిస్తున్నారు. మరోవైపు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కూడా ఏదైతే హరిచరణ్ మార్వడి స్కూల్లో ఉన్న పోలింగ్ బూత్ లో కామారెడ్డిలో ఏకంగా కానిస్టేబులే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పాడు ప్రతిపక్షాల ఆందోళన చేపడుతున్నాయి. అది నిజమేనా? పోలీసులు చెప్తున్నారా ఈ మాట? మనోజ్, మొత్తంగా ఏదైతే బాన్స్వాడ పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో జరిగిన ఏదైతే ఈ ఘటన మీరు చెప్పినట్లు పోలీసు ఒక కానిస్టేబుల్ కాంగ్రెస్ పార్టీ